హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్, అలాగే కామారెడ్డి, బిక్నూర్, సంగారెడ్డి, జడ్చర్ల ఈ 5 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం రీసెంట్‌గా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. వీటిలో 3 కంపెనీస్ ఉన్నాయి. ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. ఎంఎస్ఎన్ ల్యాబ్స్ ఈ కంపెనీలో తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికొచ్చేసి ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇంటర్మీడియేట్‌లో ఎవరైతే బైపీసీ, ఎంపీసీ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు బీఎస్సీ, బీఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అరబిందో అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. అరబిందో అనే ఫార్మా కంపెనీలో కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి అపిటోరియా అనే కంపెనీ ఉంది. ఈ అపిటోరియా కంపెనీ కూడా అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని అయితే రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ అపిటోరియా అనే కంపెనీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అరబిందోకి వచ్చేసి జడ్చర్ల, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. అక్కడే వేకెన్సీస్ కూడా ఖాళీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ఎన్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్వ్యూస్ ఎక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందంటే తుని అనే లొకేషన్‌లో కండక్ట్ చేస్తున్నారు. అలాగే కామారెడ్డిలో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి ఫ్రెండ్స్. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఎపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఇది వచ్చేసి అరబిందోకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. దీంట్లో 23 రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఆగస్ట్ 23 రోజు ఇంటర్వ్యూస్ అయితే ఫ్రెషర్స్‌కి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ తీసుకోవడం కోసం కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి లొకేషన్ అవన్నీ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ వచ్చేసి ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియేట్, బీఎస్సీ ఈ 2 క్వాలిఫికేషన్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. 0-4 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 5 సిట్యుయేట్ సిట్యుయేటెడ్ ఎట్ ప్లాట్ నంబర్ 7691 ఐడియా కెమికల్ జోన్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ తెలంగాణ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. యూనిట్ 5లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఇంకా బీఎస్సీ కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరికీ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇంటర్మీడియేట్‌లో ఎవరైతే బైపీసీ, ఎంపీసీ చేశారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. మిగతా క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకోరు. సీఈసీ క్యాండిడేట్స్‌కి రిక్రూట్ అయితే చేసుకోరు. ఓకే. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:00 నుంచి 12:30 వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 23 ఆగస్ట్ రోజు ఈ లొకేషన్‌కెళ్ళిపోండి సరిపోతుంది. ఈ లొకేషన్ రిలేటెడ్ ఏమైనా మీకు ప్రాబ్లమ్ అనిపిస్తే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. దానికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు కావాలి అనుకుంటే కామెంట్‌లో అయినా మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు లొకేషన్‌ని ట్రేస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇంటర్వ్యూ లొకేషన్‌కి. ఓకే. ఈ ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి. అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. అలాగే ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి అరబిందో ఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో కూడా 23 రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవట్లేదు. ఇక్కడ వచ్చేసి బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ట్రైనీ అనే పొజిషన్‌లో అయితే మీకు రిక్రూట్ చేసుకుంటున్నారు. 24, 25 లాస్ట్ 2 ఇయర్స్‌లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ. అప్‌టూడే ఫార్మకి ఇలాంటి కండిషన్ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఏ ఇయర్‌లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోయి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. దీనికొచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే ప్యాకింగ్, ఇంకా ప్రొడక్షన్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా వెళ్ళొచ్చు ఇంటర్వ్యూకి. ప్యాకింగ్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీంట్లో ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు కాబట్టి ఫీమేల్ అండ్ మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ట్రైనీ పొజిషన్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ యూనిట్ 1 టీఎస్ఐఐసి సెడ్స్ పోలేపల్లి, జడ్చర్ల, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లో జడ్చర్ల అనే లొకేషన్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడే యూనిట్ 2 కూడా ఉంటుంది. అదే యూనిట్ దగ్గర మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. యూనిట్ 1 జడ్చర్ల అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు కదా! ఇదే యూనిట్‌లో మీరు వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది.
ఓకే. ఇంకా దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ అప్డేటెడ్ రెజ్యూమ్, అలాగే 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఇంకా ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని తీసుకొని లొకేషన్‌కెళ్ళిపోండి సరిపోతుంది. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. ఈ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీలో వచ్చేసి 23 రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇంటర్వ్యూస్. ఎక్స్‌పీరియన్స్ ఇంకా ఫ్రెషర్స్ అందరిని కూడా రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి డిఫరెంట్ లొకేషన్స్‌లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయంటే ఏఆర్&డి, క్యూసీ, పీఆర్&డి, అలాగే ప్రొడక్షన్ ఈ డిపార్ట్మెంట్స్‌లో అయితే వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. బీఎస్సీ, ఎంఎస్సీ, అలాగే బీకామ్, ఇంటర్మీడియేట్, బీటెక్ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 0-9 ఇయర్స్‌కి ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. దీంట్లో ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ కోసం సెపరేట్‌గా అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ ఇంటర్వ్యూ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ఇది వచ్చేసి రుద్రారం అనే లొకేషన్ ఏదైతే ఉందో సంగారెడ్డి దగ్గర ఈ లొకేషన్‌లో అయితే కండక్ట్ చేస్తున్నారు. 23 ఆగస్ట్ రోజు మార్నింగ్ 10:00కి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 1 రుద్రారం సంగారెడ్డి అని చెప్పి పటాన్‌చెరువుకి నియర్ బై ఉంటుంది ఫ్రెండ్స్. సంగారెడ్డి, పటాన్‌చెరువుకి మధ్యలో ఈ లొకేషన్ ఉంటుంది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంటర్మీడియేట్ పాస్ అయిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక్కడ చూడండి ఎంపీసీ, బైపీసీ, ఎంఎల్టీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 17-20 ఇయర్స్ మధ్యలో ఉండాల్సి ఉంటుంది. సాలరీ వచ్చేసి 15,000 సాలరీ అయితే పే చేస్తున్నారు. జాబ్ లొకేషన్ ఎక్కడ ఇవ్వడం జరుగుతుందంటే పటాన్‌చెరు, కామారెడ్డి, బీబీనగర్ ఈ 3 లొకేషన్స్‌లో అయితే మీకు వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రొడక్షన్‌లో అయితే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. మీకు బెనిఫిట్స్ ఏముంటాయంటే ఇక్కడ మీరు జాబ్ చేస్తూనే డిగ్రీ కూడా కంప్లీట్ చేసే అవకాశం ఈ కంపెనీనే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఈ డిగ్రీ క్వాలిఫై అవ్వడానికి మీకు డబ్బులు కూడా కంపెనీనే పే చేసి మరి మీకు డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఇప్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, మీరు జాబ్ చేస్తూ డిగ్రీ కూడా కంప్లీట్ చేసే అవకాశం ఇస్తుంది కాబట్టి మంచి అవకాశం ఉంది. ఇంటర్మీడియేట్ తర్వాత జాబ్ చేయాలనుకునే క్యాండిడేట్స్‌కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌కి మాత్రమే ఈ అవకాశం ఉంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అవకాశం అయితే లేదు. ఓకే. ఉద్యోగ సమయంలో అభ్యర్థులకు మొదటి సంవత్సరం సబ్సిడీ హాస్టల్ సదుపాయం కలదని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. సో, మీకు సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అనే కాదు అకామిడేషన్ కూడా కంపెనీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1 ఇయర్ వరకి. ఫస్ట్ 1 ఇయర్ వరకి మీకు కంపెనీనే అకామిడేషన్ ఇస్తుంది. అలాగే ఫ్రీ ట్రాన్స్‌పోర్ట్ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇంటర్మీడియేట్ తర్వాత జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి ఫార్మాలో ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ రుద్రారంతో పాటు కామారెడ్డి లొకేషన్‌లో కూడా ఈ ఇంటర్వ్యూసే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీదనే. అన్ని డీటెయిల్స్ సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంటర్మీడియేట్‌లో బైపీసీ, ఎంపీసీ, ఎంఎల్టీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. వర్కింగ్ లొకేషన్ ఇక్కడ కూడా సేమ్ ఇవ్వడం జరిగింది. పటాన్‌చెరు, కామారెడ్డి, బీబీనగర్. కాకపోతే ఇంటర్వ్యూ లొకేషన్ మాత్రమే చేంజ్ చేశారు. ఎక్కడంటే ఇంటర్వ్యూ లొకేషన్ ఎంఎస్ఎన్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ 3 బిక్నూర్, కామారెడ్డి, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్‌లో కూడా 23 రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అలాగే రుద్రారంలో కూడా 23 రోజు ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీకు వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. కామారెడ్డి లొకేషన్‌లో ఏవైతే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారో వీటికి సంబంధించి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9154393053 అని చెప్పి ఒక నంబర్ ఉంది. ఇంకో నంబర్ వచ్చేసి 916055 అని చెప్పి ఇంకో కాంటాక్ట్ నంబర్ అయితే ఉంది. హెడ్ ఆఫీస్ నంబర్ ఇది డిఫాల్ట్‌గా అందరికీ పంపిస్తారు. ఇంకోటొచ్చేసి రుద్రారంలో ఏదైతే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారో దీనికి సంబంధించి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 7075986130 అని చెప్పి ఉంది. ఇంకోటి హెడ్ ఆఫీస్ నంబర్ వచ్చేసి 9160445007 అని చెప్పి ఉంది. ఈ నంబర్స్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అలాగే వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. నెక్స్ట్ ఈ ఎంఎస్ఎన్ కంపెనీకి సంబంధించిందే తునిలో కూడా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూస్తే ఫ్రెషర్స్‌కొచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా ప్రాసెస్ ఆర్&డి ప్రాసెస్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అనే ఈ డిపార్ట్మెంట్‌లో కూడా వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెషర్స్‌ని. ఎవరైతే బీఎస్సీ, బీకామ్, బీఏ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం తునిలో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్‌ని తీసుకోవడం కోసం. ఓకే. 21-25 ఈ లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ అండ్ పీఆర్&డి అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి 0-8 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు. ఎంఎస్సీ పాస్ అయి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఏ ఇయర్‌లో పాస్ అవుట్ అయినా పర్లేదు. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు తూని లొకేషన్‌లో. లొకేషన్ వచ్చేసి పర్టిక్యులర్ లొకేషన్ వచ్చేసి గాయత్రి డిగ్రీ కాలేజ్ తూని అని చెప్పి లొకేషన్‌లో అయితే ఈ శ్రీ గాయత్రి కాలేజ్‌లో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు డిగ్రీ కాలేజ్‌లో. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ వచ్చేసి ఇక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 23 రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది.
దీనికి సంబంధించి కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.